పండగ సందర్భంగా పార్టీ చేసుకున్న ఫ్రెండ్స్ చివరికి బియర్ తాగి పోటీ పడి మరి బియర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో ఈ దారుణం జరిగింది. బండవంటిపల్లి సమీపంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. పోటీ పడి మరి బీర్లు తాగడమే వారి ప్రాణాలు పోవడానికి కారణం అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 19 బీర్లు పోటాపోటీగా తాగారట మణి, పుష్పరాజ్. రాత్రి మణికుమార్కు ఒక్కసారిగా అస్వస్థత చోటు చేసుకుంది. పీలేరు హాస్పిటల్కి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు అంటూ డాక్టర్స్ చెప్పారు. పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పుష్పరాజ్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 6 ఫ్రెండ్స్ ఊరి చివరికి వెళ్ళారు పార్టీ చేసుకోవడానికి. అయితే వీరిద్దరూ మాత్రం, ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం, మణి, పుష్పరాజ్ మాత్రం పోటీ పడి 19 బీర్లు తాగారంటూ తెలుస్తోంది. అయితే దీనివల్లనే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఇంకా మనకి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాల్సి ఉంది ఈ అంశానికి సంబంధించి. మనతో సురేష్ జాయిన్ అవుతున్నాడు. ఇప్పటికే మీరు స్క్రీన్లో చూస్తున్నారు పుష్పరాజ్ అలాగే మణికి సంబంధించినటువంటి ఫొటోస్. పుష్పరాజ్ ఏజ్ అరౌండ్ 37 అంటూ తెలుస్తోంది. అతనికి మ్యారేజ్ అయింది, బెంగళూరులో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మణి ఇంకా పెళ్లి కాలేదు, మణికుమార్కు. అయితే ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది అనేది. సురేష్, ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది? మిగతా ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? మరి డాక్టర్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా వీరి మృతికి అసలు కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా? నందు ఏదైతే పండగ కావడంతో ఫ్రెండ్స్ అంతా కూడా ఉన్నటువంటి సందర్భంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా మితిమీరినటువంటి మద్యం సేవించడం, ఒక్కసారిగా నైట్ టైంలో అస్వస్థ గురవడం, వెంటనే హాస్పిటల్ తరలిస్తున్నటువంటి తరుణంలోనే ఒక వ్యక్తి చనిపోవడం, అదే రకంగా మరో వ్యక్తి కూడా కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అతను కూడా తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్ అంతా కూడా ఉదయం నుంచి కూడా పదే గ్యాప్ ఇచ్చి మద్యం సేవించడం, అయితే సాయంత్రం టైం ఒక్కసారిగా దాదాపు 19 బీర్లు పోటాపోటీగా తాగడంతో ఈ రకమైనటువంటి మృతికి తెలుస్తుంది. అయితే వారికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అయితే దీని మీద కేవీపురం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తుతో సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు మాత్రం బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పండగకు ఇంటికి వచ్చి సరదాగా వెళ్ళొస్తామని చెప్పి ఈ రకంగా మా బిడ్డలు మాకు లేకుండా పోయినట్టు కూడా కన్న తల్లిదండ్రులు మాత్రం బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఇద్దరు యువకులు కూడా ఒకసారి మృతి చెందడంతో గ్రామస్తులంతా కూడా ఒక శ్లోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. అదే కూడా పక్కన వీళ్ళతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ఫ్రెండ్స్ కూడా వారు మేము చెప్తున్నప్పటికీ వీళ్ళు మా మాట వినలేదన్నటువంటి వాదనతో వినబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం కేసులు మరింత దర్యాప్తులో పూర్తి స్థాయిలో కూడా మరిన్ని విషయాలు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మద్యం సంబంధించి అసలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్ ఇచ్చేటువంటి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద పూర్తి స్థాయిలో మాత్రం తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎంత మద్యం సేవించి ఈ రకంగా మృతి కారకమైంది, లేకపోతే ఏం జరిగిందన్న కోణంలో మాత్రం ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మొత్తం 6 పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చాయా ఈ అంశానికి సంబంధించి? ఇప్పటికీ అనుమానాస్పదంగా అయితే ఎటువంటి మా సమాచారం లేదు. ఎందుకంటే కూడా ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నది కూడా వాళ్ళు వద్దంటే కూడా అధికంగా అంటే కంటిన్యూగా బీర్లు 1 by 1 సేవించడం, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సేవించడం వల్లనే ఈ రకంగా జరుగుండొచ్చు అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ఇద్దరు కూడా అంటే వాళ్ళ ఒక కెపాసిటీ వాళ్ళకు ముందు నుంచి తాగేటువంటి అలవాటు ఉందో లేదో అన్నది కూడా కొంత అంటే కంటిన్యూగా తాగేటువంటి వారు కూడా కాదు. ఒక్కసారిగా ఇన్ని మద్యం బాటలు సేవించడం వల్ల జరిగిందొచ్చు అన్నటువంటి భావన మాత్రం ఫ్రెండ్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని దీంతో మృతి పట్ల వేరే కోణం అనుమానాలు పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా పోలీసులు మాత్రం మరింత పూర్తి స్థాయిలో దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, డీటెయిల్స్ ఇస్తూ ఉండండి సురేష్ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏం విచారణ జరుగుతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం ఒక 6 ఫ్రెండ్స్ ఊరి చివరికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో మేము బయటికి వెళ్ళి వస్తాం ఫ్రెండ్స్తో అని చెప్పి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వెళ్ళి అక్కడ పార్టీ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ పోటీ పడి 19 బీర్స్ తాగడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్
అయి చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది మనందరికీ తెలిసిందే, చాలాసార్లు మనం వినే ఉంటాం. ఎక్సెసివ్ కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, అంటే మితిమీరిన ఆల్కహాల్ తీసుకుంటే మన బాడీకి ఉండేటువంటి లిమిట్ని దాటి ఆల్కహాల్ తీసుకుంటే బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. కిడ్నీస్ కానీ లివర్ కానీ తీవ్రంగా దాన్ని ప్రాసెస్ చేయలేక ఇక చేతులు ఎత్తేస్తాయి. దానివల్ల మన బ్లడ్ స్ట్రీమ్స్లో ఎక్కువ ఆల్కహాల్ ఉండిపోయి ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కొంతమంది డీహైడ్రేషన్ వల్ల కూడా చాలా ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు వీళ్ళిద్దరు 19 బియర్స్ ఇద్దరు తాగారంటే ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో వాళ్ళు తాగారనేది మనకు అర్థమవుతుంది. 19 బియర్స్ తాగారంటే ఇద్దరు కలిసి. సో అతి తక్కువ టైంలో ఓవర్గా ఎక్సెసివ్ ఆల్కహాల్ని బాడీలోకి పంపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మీరు పార్టీలు చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గతంలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు ఇప్పటికే మ్యారేజ్ అయ్యి, పుష్పరాజ్ ఇప్పటికే మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కూడా, అలాగే మణికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదంటూ తెలుస్తుంది. బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బెంగళూరులో వర్క్ చేస్తారంటూ తెలుస్తుంది. అక్కడ ఫ్రెండ్స్ చెప్పినా డాక్టర్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఎక్సెసివ్ ఆల్కహాలే ప్రధానమైనటువంటి కారణం అంటూ చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా చాలామందికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. పార్టీలు చేసుకోవడం, తాగడం అనేది సరదా వరకు ఉంటే బాగానే ఉంటుంది, కానీ అది వ్యసనంగా మారిపోవడం, లేదంటే ఇలా పోటీలు పెట్టుకొని ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఉద్యమం చేసినట్లుగా తాగి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా చివరికి కుటుంబాలను రోడ్డును పడేస్తుంది. సో బీ కేర్ఫుల్. మీరిద్దరూ వారికి సంబంధించిన ఫొటోస్ కూడా చూస్తున్నారు. అండ్ విచారణ జరుగుతుంది, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఇంకా ఏవైనా కారణాలు ఉండొచ్చా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ప్రాపర్గా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరొకసారి మీకు ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు జరిగినటువంటి ఘటన పట్ల? మీరు ఎప్పుడైనా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసారా? ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేదంటే ఆల్కహాల్ పాయిజనింగ్ అవడం వల్ల ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.